हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. దేవుడున్నాడు. ఈ సృష్టి క్రమాన్ని నిశితంగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఈ సృష్టికి మూల కారణమైన మహత్, అదే దైవం. ఆ దైవశక్తే తన దివ్య శాసనాన్ని అనుసరించి సృష్టి స్థితి లయములను నడుపుతుంది. జరిగేది సర్వము దైవ సంకల్పమే. స్వయం కృషితో పైకొచ్చానని గర్వపడకు. బాగా పరిశీలిస్తే భగవంతుని అదృశ్య హస్తం గోచరిస్తుంది. దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడని సతతం స్మరించు. ఆత్మస్వరూపుడై నీలోనే ఉన్నాడన్న అనుభవం కలుగుతుంది. సుఖాలలో దైవాన్ని విస్మరించడం, కష్టాల్లో శాంతి వ్రతాలు, తీర్థయాత్రలు చెయ్యడం అవివేకం. కష్టాలకు కృంగకు. అది నీ జన్మాంతర కర్మ ఫలాలకు క్షాళన. దైవాన్ని నమ్ముకుంటే ఆ కష్టం భరించగల శక్తి లభిస్తుంది. బాగా ఆలోచించగా నువ్వు తెలుసుకునేది ఏమిటంటే నీకున్న నిస్వార్థమైన బంధువు ఒక్కడే, భగవంతుడు. లౌకికమైన బంధువులు, మిత్రులు అందరూ స్వార్థపరులే. ఈ ప్రాపంచిక బంధములన్నీ ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యాపార సూత్రం మీద ఆధారపడ్డవే. ఓం శ్రీ సాయిరామ్.